నేటి తరము యువత ఎలాంటి అవాంఛనీయాలకు పాల్పడుతున్నారంటే గాంజాయి, సిగరెట్, మందు, మాంసము. జై శ్రీరామ్ అందరికీ. నేను మీ అగస్త్య మహారాజ్. నేను కేదార్నాథ్లో గత 5 సంవత్సరాల వరకు ఉండి బుగ్గారం గ్రామనందు సాంబశివ నాగేశ్వర దేవాలయం ఆవరణలో గోశాల ప్రారంభించాము మేము. ఈ గోశాల ప్రారంభానికి చాలామంది వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గోశాలను మనం ఎందుకు నిర్మించుకోవాలి, ఈ గోవులను మనం ఎందుకు కాపాడుకోవాలి, ఒక గోవులను కాపాడుకోవాలో ఇటువంటి ఏం చేయాలి అనే అంశానికి వివరణలోకి వెళ్తే, మనము ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో మన యొక్క భూమి యొక్క సారం ఏ విధంగా ఉంది అంటే 3 పొరల్లో ఉన్న జీవులు అంతరించిపోయినాయి. అవి ఎర్రలు, తెల్ల పురుగులు, సూక్ష్మజీవులు. ఎందుకు చనిపోయినాయి అంటే మనం వాడే యూరియా, డిఏపి, క్రిమిసంహారక మందుల వల్ల చనిపోయి పంటలు కూడా విషపూరితమైనవి. మరి ఈ పంటలు విషపూరితమైన భూమి కూడా సారవంతంగా లేకపోవడం వల్ల మరి రాబోయే కాలానికి మనం ఎటువంటి భూమిని అందించాలనుకుంటున్నామంటే వీటికి ఎటువంటి సాధ్యపరం అవుతాయి, ఏ విధంగా సాధ్యమవుతుంది అని మేము చాలా వరకు ఆలోచించాము. దీనికి సంబంధించి చాలా పేటెంట్స్ లోపల ఎక్కువ పేటెంట్స్ ఉన్నాయి గోమాతకు. అవి కూడా కొన్ని యూనివర్సిటీలు ఖచ్చితత్వంతో 20 పేటెంట్స్ ఇవ్వడం జరిగింది. దానిలో పొలాలకు ఎరువుగా గోపేడ, గోమూత్రము, పంచగవ్యాలు, పంచామృతాలతో భూమి సారవంతంగా చేసే దిశగా వీటితోటి మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని లాభాలకు క్లుప్తంగా మీకు వివరించి చెప్తా. ఇందుకోసం అని చెప్పి మన గోవులను కాపాడుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇంకా ఏమైనా వివరణ కావాలనుకుంటే ఇట్లా చాలా మట్టుకు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే మన గోవులు కానీ, నందులు కానీ, పశువులు కానీ అనేక రకమైనవి మనం అన్ని విడిచిపెడుతున్నామో అదే విధంగా ప్రస్తుత కాలం లోపల జీవన విధానంలో మన కుటుంబ విలువలు కూడా అదే విధంగా జరుగుతున్నాయి. అంటే మనము ప్రకృతి లోపల ఒకదానికొకటి అనుసంధానం చేయబడ్డ జీవులము. కానీ అన్ని జీవులను మనం వదిలేసుకుంటున్నా మన యొక్క జీవన స్థితి కూడా మారిపోతుంది. అందులో ఇంకా గోమాత పవిత్రమైన స్థానంగా భావించబడుతుంది. ఈ గోమాత ఎప్పుడైతే రోడ్ల మీద మీరు వదిలిపెట్టిర్రో మన యొక్క విలువలు, మన యొక్క అస్తిత్వము, మన యొక్క కుటుంబ విలువలు, బాధ్యతలు అన్నీ మర్చిపోయి ప్రస్తుతానికి ఉన్న జీవనం లోపల విషపూరితమైన జీవనం జీవిస్తున్నాం. ఏ విధంగా అంటే మన లోపల రాక్షస ప్రవృత్తి స్టార్ట్ అయింది. ఇదంతా ఇలాంటి వచ్చే తరానికి జరగకుండా ఉండాలంటే గోమాతలను రక్షించి వాటిని పెంచి స్వచ్ఛమైన ఆహారము మరియు స్వచ్ఛమైన ఒక నిర్దేశమైన అలవాటుకి మా స్తోమతను బట్టి నిర్మించిన కొత్త గోశాల. ఇందులో దాదాపుగా 20 నుంచి 25 నందులు కానీ, ఆవులు కానీ, ఒక ఇవే కాదు మా గోశాలలో గేదెలను కూడా మాకు సమర్పించారు. ప్రతి ఒక్క జీవిని కాపాడుకునే దిశగా గోమాతలతో అనుసంధానం చేస్తూ ప్రతి ఒక్క జీవిని కాపాడుకునే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము. మీకు ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క విషయం చెప్పాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. కాబట్టి మీకు కొన్ని విషయాలుగా సాంప్రదాయం కోల్పోతున్నాము. అవిచ్ఛిన్నమైన భావోద్వేగాలు, ఒక మనిషి యొక్క తటస్థ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాము. కుటుంబపరమైన బాధ్యతలు కూడా మర్చిపోతున్నాము. వ్యసనాలకు అలవాటు పడుతున్నాము. అనేక వ్యసనాలు, ఒకటి కాదు, 2 కాదు, చాలా మట్టుకు వ్యసనాలకు బానిసలై చాలామంది వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ మన యొక్క గోమాతల వాటి యొక్క శక్తి వల్ల మనకు ఎలాంటివి అంటే వాటి ఉపయోగం వల్ల అవి తిరిగిన అడుగు జాడల్లో కూడా మనకు ఆరోగ్యకరమైన మూలికల వనరులతోటి దుమ్ము ద్వారా, ధూళి ద్వారా కలిసి అప్పుడు మనకు ఎంతో తేజవంతమైన శక్తి లభించేది. అవి తినే ఆహారం ఎలాంటిదైనా కానీ వాటి కొమ్ముల ద్వారా సూర్యరశ్మి స్వీకరించి ఊపిరం ద్వారా జీవనాడి శక్తితోటి మనకు అమృతతుల్యమైన పాలిస్తాయి. గోవు పేడతోటి వ్యవసాయం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయంటే మీరు ఇప్పుడు చేస్తున్న వ్యవసాయం కంటే ఒక రేటు, ఇంకా ఒక వృద్ధి రేటు ఎకరంలో కంటే ఎకరన్నర పంట దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. అటువంటి శక్తివంతమైన ఆహారం ప్రతి ఒక్కరికి అందేలా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విషపూరితమైన ఆహారం దూరమైన తర్వాత వారి యొక్క మనసులో, వారి యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క నడవడిక
ఆయుష్ ఇలాంటి చాలా మట్టుకు పెరిగే అవకాశాలు చాలా ఉంటాయని శాస్త్రరూపకం కూడా నిరూపించి చూపెట్టారు కొన్ని విశ్వవిద్యాలయాలు. ఇప్పటి వరకు అయితే ఆవు మీద వచ్చిన పేటెంట్స్ మొత్తం 20. ఏ జీవి మీద కూడా 20 పేటెంట్స్ వరకు రాలేదు. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆవు మీద ఉన్న పేటెంట్స్ తోటి వీటి వల్ల ఉపయోగాలు కూడా కొన్ని రకాల బుక్స్లో కూడా మీకు దొరుకుతాయి. వాటి గురించి తెలుసుకొని గోమాతను కాపాడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. తో పాటుగా చాలామంది బృందము భవిష్యత్ కాలంలో నా యొక్క లక్ష్యము జైత్యాల డిస్టిక్లో ఉన్న 1028 ఆవులు, ఎడ్లు, ఇంకా చాలా వరకు కొన్ని కొన్ని జీవులు కూడా ఉన్నాయి. వాటిని కూడా సంరక్షించే విధంగా ఈ ఆవరణం లోపల మేము 1000 ఆవులను మేము కొంత బృందంగా ఏర్పడి సంరక్షించే విధంగా మేము ఇక్కడనే ప్రతి నిమిషము ఇక్కడనే ఉండి వాటి యొక్క సేవ చేసుకుంటానికి మేము నిర్ణయించుకున్నాం. 7 ఉన్నారు. కానీ ఈ సంఘం ఒకటే కాకుండా ఇంకా చాలా మందిని మేము సేకరించుకొని సేవకై గోమాత సేవకై మేము ప్రతి ఒక్కరము కృషి చేస్తాం. కృషి అనే విధంగానే మేము వాటిని కాపాడుకునే విధంగా ఇంకా చాలామంది కూడా ముందుకొస్తున్నారు. వారందరితోటి గోమాతలను రక్షించి అభివృద్ధికి మరియు ఆయుష్ పెంచే విధంగా ప్రతి ఒక్కదానికి మేము ఒక జీవేంద్రియం తయారు చేయడం లోపల మేము తోడ్పడతామని కోరుకుంటున్నాం. నేటి తరము యువత ఎలాంటి అవాంఛనీయాలకు పాల్పడుతున్నారంటే గాంజాయి, సిగరెట్, మందు, మాంసము ఇలాంటి వాటి అలవాట్లతోటి ఒక్కరిని చంపడానికి కూడా వాళ్ళు చావడానికి కూడా వెనకాడతలేరు. ఎందుకనంటే ఇటువంటి విషపూరితమైనవి వాళ్ళ మైండ్ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళను అస్తవ్యస్తం చేస్తుంది. కాబట్టి దయచేసి గురువులు కావచ్చు, లేదంటే తల్లిదండ్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళకు ధర్మపరమైన ఆచరణ వ్యవహారమైన ప్రతి ఒక్కటి నేర్పించి వాళ్ళను రాబోయే భారత పౌరుల తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ధర్మపరమైన ఒక మార్గాన్ని చూపించాలని కోరుకుంటున్నాను.